సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాన్తో వరంగల్ విలవిల్లాడుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో భారీ వర్షాలు కురవడంతో వరంగల్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. హంటర్ రోడ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. తుఫాను ప్రభావంతో వరంగల్ విలవిల్లాడిపోతుంది. ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్ నగరాన్ని మాత్రం అతలాకుతలం తీసిందని చెప్పొచ్చు. ఎడతెరిపి లేకుండా 18 గంటల పాటు కురిసిన భారీ వర్షం దాదాపు 42 సెంటీమీటర్ల పైగా కొన్ని చోట్ల వర్షం పడింది. దీంతో ఒకేసారి వరంగల్ నగరం వరద మొప్పెత్తింది. గతంలో ఎప్పుడు లేని విధంగా వరద తాకిడి కావడంతో వరంగల్ విలవిల్లాడుతుంది. ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ట్రై సిటీస్ లింకు లేకుండా పోయింది. రహదారులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపించింది. కిలోమీటర్ దూరం నుంచి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రముఖ వ్యాపార సంస్థలు కూడా నీట మునిగిపోయాయి. మనం హంటర్ రోడ్ లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇదే విషయం. హంటర్ రోడ్ మొత్తం దాదాపు ఒక 3 కిలోమీటర్ల పొడవునా కూడా పూర్తిగా నీట మునిగింది. ఇదంతా కొంచెం కంపెనీస్, అదేవిధంగా హాస్పిటల్స్ ఉండే ఏరియా, ఫంక్షన్ హాల్స్ ముఖ్యంగా దాదాపు ఇక్కడ 2 అత్యంత పెద్ద వరంగల్లోనే అత్యంత పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ కూడా రద్దు చేసుకున్నారు. చాలా చోట్ల కూడా ఫంక్షన్ హాల్స్ కూడా రద్దయిపోయాయి, నీట మునిగి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం హంటర్ రోడ్. ఇప్పుడు ఎటువైపు వెళ్ళలేము. కారు చూడొచ్చు, కారు నీట మునిగి ఉంది. ఇది ఉదయం అయితే మొత్తం మునిగి ఉన్నది. ఇప్పటి వరకు ఇది మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది కాబట్టి ఇది కొంచెం పైకి లేచింది. ఆ తర్వాత ఇట్లాంటి వాహనాలు కొన్ని వందలు కూడా నీట మునిగి ఉన్నాయి. ఫంక్షన్ హాల్స్ కూడా సిబ్బందిని, అదేవిధంగా నిన్న ఫంక్షన్కి వచ్చిన వారు కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఇటు ఇక్కడే మనకు భద్రకాళి చెరువు అనేది, ఇక్కడే భద్రకాళి బండ్ అంటారు. ఇక్కడ ట్రాఫిక్ లో అక్కడ కూడా మొత్తం జామ్ అయిపోయింది. భద్రకాళి బండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్. భద్రకాళి బండ్ దగ్గర అటువైపు కానీ అటు పోతన్ నగర్, అదేవిధంగా ఇటు హంటర్ రోడ్ మొత్తం కూడా ఈ బొందిబాగ్ అనేది కమ్మేసిందని చెప్పొచ్చు. బొందిబాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గత కొన్నేళ్ళుగా బొందిబాగ్ అనేది వరంగల్ ట్రై సిటీస్ కు ఒక ఇబ్బందికరమైన నాలగా చెప్పొచ్చు. ఎందుకంటే పై వైపు ఉన్న ఉరుసు వైపు కానీ, ఇటు బట్టుపల్లి, అదేవిధంగా కిలా వరంగల్, రంగశాయిపేట, ఇటువైపు ఉన్న చెరువులు ఏది మత్తడి పడ్డా, ఏ చెరువు తెగిపోయినా కూడా మొత్తం నగరం మీద పడుతుంది. ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది, అవుట్ఫ్లో తక్కువ అవుతుంది. చాలా ప్రాంతాలు నాళాలు కొద్దిగా ఆక్రమించడం వల్ల కూడా ఇన్ఫ్లో ఎక్కువ, అవుట్ఫ్లో తక్కువైనప్పుడు మాత్రం చుట్టుపక్కల మొత్తం వస్తుంది. మనం చాలా రిస్క్ తోటి హంటర్ రోడ్ మిడిల్లోకి వచ్చాం. ఆ మిడిల్లో పరిస్థితి ఇది. ఎవరు కూడా దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం అక్కడ పైన బిల్డింగ్ చూడొచ్చు. ఇప్పుడు మనం అక్కడ అపార్ట్మెంట్ చూపిస్తున్నాం. అపార్ట్మెంట్ లోకి, అదేవిధంగా దాని పక్కనే స్కూల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఆ పక్కనే ఇంకొక 4 అపార్ట్మెంట్స్ ఉంటాయి. అటువైపు కూడా కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇటు ఎన్టీఆర్ కాలనీ ఉంటుంది. పూర్తిగా నీట మునిగిపోయింది. అందరూ కూడా బిల్డింగ్ మీద ఉన్నారు. ఇప్పుడు మనం NDRF సిబ్బంది ఈ విజువల్స్ లో చూపించే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఆహార పొట్లాలు వాళ్ళకి తీసుకెళ్తాల్సిన పరిస్థితి ఉన్నది. మొత్తానికి వరంగల్ నగరాన్ని అతలకుతా ఉంటుంది. గోపాలపురం చెరువు దగ్గర, అదేవిధంగా ఇక్కడ బొందివాగి ప్రవహించడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం కాదు. ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి, అదేవిధంగా హన్మకొండ ప్రాంతానికి రెండే 2 ప్రధాన రహదారులు ఉంటాయి. ఒకటి హంటర్ రోడ్, అదేవిధంగా ఒకటి ములుగు రోడ్. ఈ హంటర్ రోడ్ మొత్తం 24 hours గా ఇది మొత్తం రహదారి లేకుండా అయిపోయింది. అదేవిధంగా ములుగు రోడ్ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా 5 ఫీట్లతోటి పైనుంచి ప్రవహిస్తున్నది. ఎటువంటి భారీ వాహనాన్ని కూడా అనుమతి లేదు. అదేవిధంగా బైపాస్ తీసుకున్నట్టయితే ఆ పెద్దమ్మగడ్డ చూసుకున్నారు. పెద్దమ్మగడ్డ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగింది. ఇటు బట్టివల్ వైపు తీసుకుంటే ఇటు కూడా పూర్తి నీట మునిగి మనం విజువల్స్ లో చూపిస్తున్నట్టు హంటర్ రోడ్ మిడిల్ లో ఉన్నాం. ఇక అటువైపు సగం, ఇటువైపు సగం పూర్తి స్థాయిలో షోరూమ్లు కూడా, మెడికల్ హాస్పిటల్ కూడా నీట మునిగిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తానికి అంటే ఎవరి ప్రాణ నష్టం లేకుండా చూస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక 2 వృద్ధులు, ఒకరు గోడగూలి, ఒకరు వాటర్ వచ్చి, అదేవిధంగా ఒక యువతి మోటార్ సైకిల్ పై కింద పడి అందులో కాలువలో గల్లంతైన పరిస్థితి. ఈ ముగ్గురు తప్ప ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. మరొక ఒక వ్యక్తి కూడా ఇక్కడ కాలువలో కొట్టుకుపోయినట్టు అనిపిస్తున్నది మహబూబాద్ దగ్గర. అది మొత్తానికి వరంగల్ ను అతలాకుతలం చేస్తున్న ఈ మాత్రం దీని కేవలం బొందివాగు, అదేవిధంగా అక్కడ కనిపిస్తున్న నయీం నగర్ మూర్, ఈ 2 ముఖ్యంగా ట్రై సిటీస్ ఆగమాగం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనం విజువల్స్ లో చూసినట్టు గతంలో కూడా అనేక సార్లు ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఈసారి మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో వరద రావడం, వరదకు ఏదైతే అవుట్ఫ్లో ఎక్కువ లేకపోవడం వల్ల మొత్తం సిటీ ఉంది. దాదాపు మనం నిన్న మధ్యరాత్రి నుంచి కూడా ఎటువంటి వర్షం లేదు. ఎండ వస్తున్నప్పటికి కూడా ఈ వాటర్ మాత్రం ఎటువంటి కనీసం 1 ఫీట్ కూడా తగ్గట్లేదు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాను షేక్ చేసిన తుఫాన్ మాత్రం ఇదే అని చెప్పొచ్చు. గతంలో 6 సంవత్సరాల క్రితం ఇదే విధంగా వరద వచ్చినప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో రాలేదు. ఈసారి మాత్రం పూర్తిగా 24 hours గా నరకం చూపిస్తుంది వరంగల్ నగర వాసులను.
వీడియో జస్ట్ అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని పర్యటించారు. ఇవాళ ఉదయం నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గోకుల్ నగర్, గాంధీనగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, అధికారులకు సహకరించాలని కోరారు. పరిస్థితి చక్కబడే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. జనగామ జిల్లా తానేదారుపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. లింగసానికుంటలో మత్తడి పోయడంతో వర్షం నీరు గ్రామంలోని ఇళ్లలోకి చేరుతోంది. గతంలో ఈ కుంట నిండి బుడగలు కుంటలోకి చేరేది. కట్టు కాలువ వేయడం వల్లే గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామం ముంపుపై ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. వర్షం ఇలాగే కొనసాగితే ఇల్లు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.